Welcome to Shatavahana Institute of Police Academy. My name is Ravi Kumar. Today topic is coding decoding. ఈ కోడింగ్ డికోడింగ్ టాపిక్లో మనం 4 భాగాలు చేసినట్లయితే మొదలు లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, సింబల్ కోడింగ్, సబ్స్టిట్యూటింగ్ కోడింగ్ అండ్ సబ్స్టిట్యూటింగ్ మీన్స్ మిక్స్డ్ కోడింగ్ ఆల్సో. అంటే అక్షర కోడింగు, సంఖ్యా కోడింగు, అక్షర కోడింగు, సంఖ్యా కోడింగు, సింబల్ కోడింగ్. మనం ఈరోజు కోడింగ్ డికోడింగ్లో ఏ టు జెడ్ వరకు ఉన్నటువంటి సింబల్ మనం అక్షరాలను తీసుకుందాం, లెటర్స్. ఇక్కడ చూడండి, ఏ టు జెడ్ ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. ఏ అనగా 1 అని, బి అంటే 2 అని, ఇట్లా మనం నంబర్గా తీసుకున్నట్లయితే 1 to 26 నంబర్స్. వీఆర్ అరేంజ్డ్ ద నంబర్స్ ఏ టు జెడ్ 1 to 26. నౌ అపోజిట్ లెటర్స్, ఫస్ట్ వీటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఏ టు జెడ్ ఉన్నటువంటి వర్డ్స్ పైన మనకు ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ పేపర్కి వెళ్ళినా డెఫినెట్లీ మినిమం 3 మార్క్స్ టు 5 మార్క్స్ వరకు ఉంటుంది. కాబట్టి కోడింగ్ డికోడింగ్లో మనం లెటర్ కోడింగ్ కనుక ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఏ టు జెడ్ ఉన్నటువంటి లెటర్లలో ఏ టు జెడ్, బి టు వై, సి టు జెడ్, డి టు డబ్ల్యూ, ఈ టు వి, ఎఫ్ టు యు, జి టు టి, హెచ్ టు ఎస్, ఐ టు ఆర్, జే టు క్యూ, కే టు పి, ఎల్ టు ఓ, ఎం టు ఎన్. దీన్ని మనం షార్ట్కట్లు ఏం రాసుకుంటామంటే ఏ టు జెడ్ మనం గుర్తుపెట్టుకోవడం. ఏ టు జెడ్ బజార్, ఆజీజ్. ఏ టు జెడ్ బజార్ అనుకోవచ్చు, ఆజీజ్ మనం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ బిఓవై బాయ్, బిఓవై బాయ్, బి ఆపోజిట్ వై, ఏ ఆపోజిట్ జెడ్, సి ఆపోజిట్ క్రాక్స్, క్రాక్స్, సిఆర్ఏఎక్స్ క్రాక్స్, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు క్రాక్స్. డ్రా, డిఆర్ఏడబ్ల్యూ డ్రా, డ్రా చేస్తారంటాం కదా, డిఆర్ఏడబ్ల్యూ డ్రా, మనం ఏ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈవి ఈవెన్ నంబర్, ఈవివి సత్యనారాయణ, ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఈవెన్ నంబర్, ఈవెన్, ఈవెన్, ఈవివి. నెక్స్ట్ ఎఫ్యు, ఎఫ్ ఆపోజిట్ యూ వస్తుంది కాబట్టి ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ అని, లేదంటే యూస్ఫుల్ అని. ఫుల్, ఎఫ్యుఎల్ఎల్ ఫుల్. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మనం గమనించాలి మీరు అందరూ కూడా. ఫుల్, ఓకేనా. నెక్స్ట్ యూజ్ఫుల్, జీఈటీ, కొందరు జీఈటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, లేదంటే గ్రేటర్ తెలంగాణ, లేదంటే గ్రేట్, GREAT, గ్రేట్, గొప్ప, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ హెచ్ఎస్ అంటే మనము మామూలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ అని, లేదంటే దీన్ని హై స్కూల్ అని, హై స్పీడ్ అని ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ హై స్కూల్, హై స్కూల్, హై స్పీడ్, హయ్యర్ సెకండరీ. నెక్స్ట్ ఇక్కడ ఐఆర్ అంటే ఐఎన్టీఆర్ ఇంటర్, ఈజీ మెథడ్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐఎన్టీఆర్ ఇంటర్. నెక్స్ట్ జేక్యూ, ఐఎన్టీఆర్ ఇంటర్ అనొచ్చు, ఇంపార్టెంట్ రిజిస్టర్ అనొచ్చు, ఇండియన్ రైల్వే అనొచ్చు. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ అని కూడా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ కావాల్సింది లెటర్కి అపోజిట్ లెటర్ ఏమున్నది అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కోడ్. నెక్స్ట్ ఇక్కడ జేక్యూ, జేక్యూ అంటే జంగల్కి రాణి, జేక్యూ, జంగల్ క్యూన్. నెక్స్ట్ కేపీ, కేపీ, కే అంటే ఇది కీప్, కేఈపి కీప్, షార్ట్కట్ కీప్, కీప్. చాలామంది ఏమనుకుంటారు కీప్ ఇంకేమైనా రాసుకోవచ్చు, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ పవన్ అట్లా రాసుకుంటారు, లేదంటే ఏమైనా రాసుకుంటారు దీన్ని కీప్. నెక్స్ట్ లవ్, ఎల్ఓవి, లో, లో. ఇక్కడ మనం 2 రాసుకోవచ్చండి. ఎల్ఓవిఈ లవ్లో ఫస్ట్ 2 లెటర్స్, సెకండ్ 2 లెటర్స్ ఆర్ అపోజిట్ లెటర్స్. ఎల్ ఆపోజిట్ ఓ అవుతుంది, వి ఆపోజిట్ ఏమవుతుంది, ఈ, వి ఆపోజిట్ ఈ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్ఓఓ లో, లేదంటే లో. ఎంఏఎన్ మ్యాన్, లేదంటే మూన్, ఎంఓఎన్ మూన్. ఇక్కడ మీరు మనం ఈ విధంగా లెటర్స్ను ఏ టు జెడ్ వరకు ఉన్న వాటిని మనం తీసుకుంటే అపోజిట్ లెటర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? ఏ టు జెడ్, బిఓవై బాయ్, సిఆర్ఏఎక్స్ క్రాక్స్, సిడిఆర్ఏడబ్ల్యూ డ్రా, ఈవివి. నెక్స్ట్ ఫుల్, ఎఫ్యుఎల్ఎల్ ఫుల్, గ్రేట్, హై స్కూల్, హై స్పీడ్ ఏదన్నా. తర్వాత ఇంటర్, జేక్యూ జంగిల్కి రాణి, కీప్, లో అండ్ మ్యాన్, మూన్ ఎక్సెట్రా ఏదైనా మనం గుర్తుపెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన మనం క్వశ్చన్ తీసుకుందాం.
ఇఫ్ వాచ్ ఈజ్ కోడెడ్ యాజ్ అంటే ఒక పరిభాషలో వాచ్ను DZGXSగా ఇస్తే రాస్తే దెన్ ఇంగ్లీష్ విల్ బీ కోడెడ్ యాజ్ వన్స్ అగైన్ ఇఫ్ వాచ్ ఈజ్ కోడెడ్ యాజ్ DZGXS దెన్ ఇంగ్లీష్ విల్ బీ కోడెడ్ యాజ్ అంటే ఒక పరిభాషలో వాచ్ను DZDXHగా ఇస్తే మరి ఇంగ్లీష్ను ఏమని రాస్తాం? మామూలుగా మనము ఇంగ్లీష్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, వాచ్లో WATCH వాచ్, డబ్ల్యూకి ఎదురుగా డి తీసుకుందాం, ఏకి ఎదురుగా జెడ్ తీసుకుందాం, టీకి ఎదురుగా జీ తీసుకుందాం, సికి ఎక్స్, హెచ్కి ఎదురుగా ఎస్ తీసుకున్నట్లయితే ఈ లెటర్స్ అన్నీ కూడా మనకు అపోజిట్ లెటర్స్ అని కనిపిస్తున్నవి. ఇందాక మనం చెప్పుకున్నాం WD డ్రా అన్నాను నేను, డ్రా. నెక్స్ట్ A to Z, నెక్స్ట్ గ్రేటర్ తెలంగాణ. నెక్స్ట్ ఏమనుకున్నాం మనం? క్రాక్స్, CRX క్రాక్స్, ఐ స్కూల్, ఐ స్పీడ్, అన్నీ అపోజిట్ లెటర్స్ ఉన్నవని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇదే విధంగా వాచ్ను DZGXSగా రాస్తే ఇంగ్లీష్ నేమ్ రాద్దాం. మనం ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ ENGLISS ఇంగ్లీష్ ఉంది కదా. మరి ఈ అపోజిట్ ఏంటిది? EVV అన్నాను నేను, EVV ఈవెన్ నంబర్ వి. ఈ అపోజిట్ ఏమొస్తుంది? ఈజీగా చెప్పుకోవచ్చు, మనం ఇందాక నేర్చుకున్నాం కదండి. ఈ అపోజిట్ ఏమవుతుందండి? వి. ఓకేనా? నెక్స్ట్ ఎన్, మ్యాన్, మూన్. ఎం ఆపోజిట్ ఏమవుతుంది? ఎం. జీ ఆపోజిట్ ఏమవుతుంది? జీ, గ్రేటర్ తెలంగాణ అన్నాం మనం, జీటీ. ట్రైన్, రైల్ ట్రైన్ కూడా ఉంటుంది, జీటీ. నెక్స్ట్ ఎల్ఓ, ఐ అంటే ఏమన్నాను? ఇంటర్, ఐ ఆపోజిట్ ఆర్. ఎస్ ఆపోజిట్ ఏంటిది? హెచ్. సికింద్రాబాద్, హైదరాబాద్ అనుకున్నాం మనం. నెక్స్ట్ హై స్కూల్ అనుకున్నాం, హై స్కూల్. హెచ్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమొస్తుందండి? ఎస్. ఈ విధంగా మనము ఈజీగా, అంటే మనకి ఇక్కడ టైం మెయిన్ ఇంపార్టెంట్. కోడింగ్ డికోడింగ్ రీజనింగ్లో మనం బబ్లీ చేయడం ఉంటుంది. తర్వాత క్వశ్చన్ సెకండ్లలో చేయాలి, వితిన్ సెకండ్లు చేయాలంటే ఇట్లా మనం షార్ట్ కట్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోవడం అవసరం. ఇదే విధంగా ఇంకొక కొన్ని టాపిక్ తీసుకుందాం మనం. ఇక్కడ ఏ అనగా ఒకటి అని, ప్రతి ఒక్కరికి కూడా A to A 1 అని, B 2 అని, C 3 అని, D 4 అని మామూలుగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారండి. ఫస్ట్ 4 లెటర్స్ A1, B2, C3, D4. ఓకేనా? నెక్స్ట్ E5. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనము మామూలుగా ABCDE 1 2 3 4 5 ఈ అంకెలను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ నంబర్లు ఇస్తారు మనకు. ఏది? నంబర్లు ఇచ్చి దీనిలో లెటర్లు రాయమంటారు, లెటర్లు ఇస్తే నంబర్లో రాయమంటారు. అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5 కదండి. సింపుల్గా ఎఫ్ దేనిలాగుంది? ఎఫ్. దీన్ని మనం పూర్తి చేసినట్లయితే ఇది 6 లాగుంది. అంటే ఎఫ్ అనగా 6. మనం తింపండి. ఇక్కడ ఎఫ్ను మనం ఈ సర్కిల్ క్లోజ్ చేసి, అప్ సర్కిల్ కనుక మనం క్లోజ్ చేసినట్లయితే ఇది 6 లా ఉంది కాబట్టి ఎఫ్ అనగా మీరు 6 అని. మరి ఇదే విధంగా ఎఫ్ ప్లేస్లో ఇదే ఆకారాన్ని పోలినది ఇంకోటి ఉంటుంది. ఏంటిదండి? పి అంటే మీరు ఏమంటారు? 16. ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి P16. ఇది కూడా చూడండి, పి. ఎఫ్ అనేది పి చేసిన మనం 6 అయింది. దీని ముందు ఒకటి తీసుకున్నట్లయితే ఇది 16 అవుతుంది. PF6, P16. మరి అదేవిధంగా ఎఫ్ తర్వాత మనం ఏం తీసుకుంటాం? GQ చూడండి, ఇక్కడ వినండి, లిజన్ హియర్. జీలో ఇక్కడ 7 కనబడుతుంది, క్యూలో కూడా 7 కనబడుతుంది. మరి G = 7,
Q equal to 17. ఓకేనా? G means 7, Q means 17. నెక్స్ట్ H. ఇక్కడ H చూడండి, Hను క్లోజ్ చేయండి. పైన కింద మనం క్లోజ్ చేస్తే 8 లాగా అవుపిస్తుంది. మరి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? Hను 8 అని. Hను పోలి ఉన్నది 6 ఉంది కదండి, 6ని కింద వైపు క్లోజ్ చేయండి, ఇది 18 అవుతుంది. అంటే HR 18, 8 and 18. G and Q 7 and 17. నెక్స్ట్ 7 8 కదా, 8 9 అంటే మనకు తెలుసు. ఆంగ్ల భాషలో మనము అక్షరాలు రాసుకున్నప్పుడు ఏమంటామంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ రాస్తున్నప్పుడు ఐని 9 లాగా రాస్తాం. ఐ అంటే 9, ఐ మీన్స్ 9. జేకే కార్డ్స్లో ఉంటాయండి. జేకే, జే మీన్స్ 10, కే మీన్స్ 11. జేకే 10 11, 10 and 11. జేకే సింపుల్. ఎల్లో మనకు 12లో ఎల్ సైలెంట్, ఎల్ ఉంటుంది కదండి బయటికి. 12లో ఎల్ కనపడుతుంది కాబట్టి ఎల్ ఈక్వల్ టు 12 తీసుకుందాం మనం. ఎల్ మీన్స్ 12. 12లో ఎల్ ఉంది కదండి, దాన్ని మనం ఏమైనా రాసుకుంటాం చెప్పండి? 12 మీన్స్ ఎల్ నానా. వెరీ ఈజీ. నెక్స్ట్ 13లో ఎం చూడండి, ఎమును మనము తింపి రాయండి. ఎం 3 లాగా ఉంటుంది కదండి. ఎం ఏ విధంగా ఉంది? 3 లాగా. కాబట్టి ఇక్కడ మనం ఎం తీసుకుందాం. ఎం ఈజ్ ఈక్వల్ 13. మరి ఎం ఆకారాన్ని పోలున్న ఇంకో సింబల్ మనకు ఇంకో పదం ఉంది. ఏంటిదండి అది? డబ్ల్యూ. ఎం మీన్స్ 13, డబ్ల్యూ మీన్స్ 23. ఓకేనా? నెక్స్ట్ ఎం ఆఫ్టర్ ఏముంది? ఎన్ మనము దీన్ని ఇట్లా రాసుకుందాం అమ్మ, రోమన్ సంఖ్యామానములో. ఇక్కడ చూడండి, దీన్ని యాడ్ చేసినాం అనుకోండి. డియర్ స్టూడెంట్స్, క్లియర్ సియమ్మా, క్లియర్ అబ్జర్వ్ ఇయర్. ఎన్ దీన్ని ఆఫ్ చేయండి. రైట్. ఎన్ మీన్స్ 4, ఇట్ మీన్స్ 14. ఇక్కడ చూడండి 4 ఇట్లా రాస్తాం కదండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 14. ఎన్ మీన్స్ 14. మరి యు ఎన్ అయిపోయింది కదండి. ఓ మీన్స్ 15. ఓ మీన్స్ 15. ఇక్కడ మనకు లెటర్లు అన్ని జీరోలా ఉండేది, ఒకటే ఉంటుంది కాబట్టి ఇది 15 మీరు జీరో గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 15. ఆల్రెడీ పి ఓవర్, క్యూ ఓవర్, ఆర్ ఆల్సో ఓవర్. ఎస్టీ చూడండి 99 20. జేకే 10 11. ఎస్టీ టీ అంటే ఇది 20. టీ మీన్స్ 20. 99 20 నానా. 99 20. నెక్స్ట్ యు ఇది యు అనేది సింపుల్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఇక్కడ ఎన్ని ఉన్నాయండి కార్నర్స్? 2, 1, ఓన్లీ 1 సింగిల్. రూల్ ఈజ్ 21. విలో ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ లెటర్స్. వి అంటే ఏమంటే మనం విక్టరీ వెంకటేశ్ అన్నమా. వి మీన్స్ 22. వి మీన్స్ 22. నెక్స్ట్ ఆల్రెడీ డబ్ల్యూ అయిపోయింది. ఎక్స్లో చూడండి, ఎక్స్కు ఎన్ని భాగాలు ఉన్నాయండి? 4. కాబట్టి 24. ఎక్స్ 24 రాసుకోవచ్చు. నెక్స్ట్ వై ఈజ్ యాక్ 25 వై ఈజ్. నెక్స్ట్ జెడ్ వి ఆర్ నో, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 26. ఇదండి. మీరు సింపుల్గా మనం ఈరోజు ఏం చెప్పుకున్నాం చెప్పండి? కోడింగ్ డికోడింగ్లో లెటర్స్ వాటిని ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి, ఒకవేళ నంబర్స్లో ఇస్తే లెటర్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి. అపోజిట్ ఆల్రెడీ మనం ఒకటి చెప్పుకున్నాం ఇందాక. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ సింపుల్ యాపిల్ అని ఇచ్చిండు అనుకుందాం. యాపిల్ ఒక పరిభాషలో యాపిల్ను దేనికి ఇస్తారండి?
ఇక్కడ చూడండి, యాపిల్ను BQQMFగా రాస్తే మ్యాంగోని ఏమని రాస్తాం? ఇక్కడ మనకి ఏమిస్తాడంటే ఒక పదానికి ఉన్నటువంటి మధ్య సంబంధం ఏంది, వాట్ ఈస్ దట్ రిలేషన్ ఆఫ్ టు గివెన్ టూ వర్డ్స్. ఇక్కడ మనం ఈ రెండు పదాల మధ్యలో ఏ సంబంధం ఉంది మనం గమనించాలి. మీరు మామూలుగా గమనించినట్లయితే +1 +2 +3 ఆర్ -1 -2 -3 ఆర్ ×2 ×3 ×1, దట్స్ ఆల్, సింపుల్లీ. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఒకసారి చూడండి, ఏ యాపిల్ను BQQMFగా కోడ్ చేసిండు, APPLE యాపిల్ కదండి, వాట్ నానా, APPLE యాపిల్, కోడింగ్ వాట్, BQQMF. సినానా ఇక్కడ ఏ ఆఫ్టర్ ఏమొస్తుందండి, B +1, P ఆఫ్టర్ Q +1, P ఆఫ్టర్ Q +1, L ఆఫ్టర్ L, LM అంటే +1, EF +1. అంటే దీనిలో ఒక లెటర్కి ఒక లెటర్ కలపబడింది, యాడింగ్ 1 లెటర్. చూడండి, A ఆఫ్టర్ B, P ఆఫ్టర్ Q, P ఆఫ్టర్ Q, L ఆఫ్టర్ M, E ఆఫ్టర్ F. మరి ఇదే విధంగా మ్యాంగోను కనుక మనం తీసుకున్నట్లయితే మ్యాంగో, ఇక్కడ M తర్వాత ఏమొస్తుంది, N తర్వాత ఏమొస్తుంది, G తర్వాత ఏమొస్తుంది, O తర్వాత ఏమొస్తుంది, M. ఇక్కడ చూడండి, A ఆఫ్టర్ B ఉంది, M ఆఫ్టర్ ఏమొస్తుంది, M ఆఫ్టర్ ఏమొస్తుంది, N, A ఆఫ్టర్ B, N ఆఫ్టర్ O, G ఆఫ్టర్ H, O ఆఫ్టర్ P. దిస్ ఇస్ ఆన్సర్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ లెటర్స్ అనేటి ఐడెంటిఫికేషన్ కనుక మీరు చేస్తే ఈజీ. ఇక్కడ +1 యాడ్ చేసినాం, కొన్ని సందర్భాలలో ఇస్తాడు ఏమని, హ్యాండ్, HAND, హ్యాండ్. హ్యాండ్ను దేనిగా తీసుకున్నాడు చూడండి, హ్యాండ్ SZMWగా రాస్తే హ్యాండ్ను, నెక్స్ట్ హెడ్ను ఏమని రాస్తాం? ఇక్కడ వినండి, హ్యాండ్, HAND హ్యాండ్ను SZMWగా రాస్తే HED హెడ్ని ఏమని రాస్తాం? ఇక్కడ చూడండి, సింపుల్గా H ఆపోజిట్ లెటర్ ఈజ్ S, హై స్కూల్. నెక్స్ట్ A ఆపోజిట్ ఈజ్ Z, A to Z. M ఆపోజిట్ N, D ఆపోజిట్ W. మరి ఇక్కడ కూడా H ఆపోజిట్ ఏమొస్తుంది, S. E ఆపోజిట్ EVV అన్నాను, V. A ఆపోజిట్ Z, D ఆపోజిట్ W. ఇది మరి మనం నెక్స్ట్ క్లాస్లో మన నంబర్ కోడింగ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? వన్స్ అగైన్ లిజన్ ఎవ్రీబడి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో A to Z ఉన్నటువంటి ఆపోజిట్ లెటర్స్ ఏ విధంగా మనం అరేంజ్ చేసుకున్నాం అనేది మీ అందరికి గుర్తుండాలి. A to Z, BOY బాయ్, CRA క్రాక్స్, DRAW డ్రా, ఈవెన్ నంబర్, REVV, నెక్స్ట్ ఫుల్, నెక్స్ట్ గ్రేటర్ తెలంగాణ, లేదంటే ఏమన్నా మనం GT ట్రైన్, హై స్కూల్, హై స్పీడ్, హైదరాబాద్ సికింద్రాబాద్, ఇండియన్ రైల్వే, ఇంపార్టెంట్ రిజిస్టర్, ఇంటర్, JQ, జంగిల్కి రాణి, ఇట్లా. నెక్స్ట్ KP, కుకట్పల్లి అనుకోవచ్చు, KP, పవన్ కళ్యాణ్, కీప్, లో, LO లో, MEN మ్యాన్, మూన్. దిస్ ఈజ్ అపోజిట్ లెటర్స్. నెక్స్ట్ షార్ట్ కట్స్ మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? A to E వరకు ప్రతి ఒక్కరు వస్తారు మనకు తెలుసు, A to E.
ప్రతి ఒక్క విద్యార్థి కూడా మినిమం అంటే ఏ టు ఈ వరకు ప్రతి ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోగలుగుతారు. అదేవిధంగా లాస్ట్ 3 నంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోగలవచ్చు. 3 నంబర్స్. దీనికి మనం షార్ట్కట్ ఏం చెప్పాను, ఎఫ్ను మనం ఫోల్డ్ చేస్తే అది 6 లాగా అనిపిస్తుంది. ఎఫ్ అంటే మీరు 6 అని, జీలో 7 అనేది ఉంటుంది కాబట్టి ఇది 7 అని, హెచ్ను మళ్ళీ సర్కిల్ క్లోజ్ చేస్తే ఇది 8 అవుతుందని, ఐని మనం స్మాల్ లెటర్స్లో చూస్తే ఐ మీన్స్ 9 అని. నెక్స్ట్ నేను దీనికి ఏమని చెప్పాను, జేకే 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 రాని అనమా, జేకే జే 10 కే 11 జేకే 10 11. ఎస్టీ ఎస్టీ మీన్స్ 19 20 20 టీ ఎస్టీ షార్ట్ కట్ జాతక ఇవి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. జేకే ఎస్టీ ఇట్లా రాయొచ్చు. నెక్స్ట్ ఎల్ ఎల్ ఎల్లో మనం ఏమన్నాను, ఎల్కు నేను మీకు ఏమని చెప్పాను, 12 షార్ట్ కట్ ఈజ్ 12. ఎం మీన్స్ ఏం చెప్పాను, ఎం అంటే ఏంది, దాన్ని తిప్పి రాయండి, అది 30 లాగా ఉంటుంది, అంటే 3 లాగా ఉంటుంది. ఆల్రెడీ 3 అనేది ఇక్కడ వచ్చింది, సి అనేది, కాబట్టి మనకి ఇది 13లో ఎంలో ఎం 3 లాగా ఉంది కాబట్టి 13 అవుతుంది. డబ్ల్యూ 3 లాగా ఉంది కాబట్టి అది 23 అవుతుంది. నెక్స్ట్ ఎన్ మనము రోమన్ సంఖ్యలో రాసి తీసుకున్నాం ఇంతకుముందు, ఇది ఐవి 4 నంబర్గా అవుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఓ అంటే 15 అని, పి అంటే దాన్ని తిప్పి రాస్తున్నాం కాబట్టి 16 అని, ఈ విధంగా మీరు లెటర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత అపోజిట్ ఏ విధంగా వస్తుంది, తర్వాత నంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈరోజు మనము కోడింగ్ డికోడింగ్ మీద కొన్ని షార్ట్ కట్లు తీసుకున్నాం కదండి. ఇదే విధంగా ప్రతి టాపిక్ పైన, నాట్ ఓన్లీ కోడింగ్ డికోడింగ్, ఎవ్రీ టాపిక్ మనకు ఉన్నటువంటి రీజనింగ్ కానివ్వండి, ఆర్థమెటిక్ కానివ్వండి, ఆల్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ పైన మనకు షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది. మీరు కనుక మీ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. మీకు ఈ షార్ట్ కట్స్ తెలవాలంటే ఒకసారి మా డెమో క్లాస్కు రండి. అడ్రస్ అంబేద్కర్ స్టేడియం గేట్ అపోజిట్, శాతవాహన్ ఇన్స్టిట్యూట్ పోలీస్ అకాడమీ ఎట్ కరీంనగర్. మీరు ఎవరు ఎన్ని డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి డౌట్ అయినా షార్ట్ కట్ రూపంలో మనం బోధన చెప్పడం జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఈ గ్రౌండ్ వర్క్ కానివ్వండి, షార్ట్ కట్స్ మీకు తెలవాలి, నేర్చుకోవాలంటే మా డెమోకి వచ్చి వినండి. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి.